దశంభాగాలు అడుగుతున్నారండి అన్నట్టు. దశంభాగాలు తీసేసుకుంటారండి, మేము వచ్చింది 10% తీసేసుకుంటారండి. అలా 10% 10,000 వస్తే 1,000 రూపాయలు తీసేసుకుంటారు, 100 రూపాయలు వస్తే 10 రూపాయలు తీసేసుకుంటారు అన్నమాట. దశమ భాగము దేనికి అని అంటే, నీకు బలాన్ని ఇచ్చినవాడు దేవుడు, శక్తినిచ్చినవాడు దేవుడు, నిన్ను కాపుదల ఇచ్చేవాడు దేవుడు, నిన్ను నిర్మించినవాడు దేవుడు, తల్లి గర్భంలో తన హస్తాలతో నిన్ను నిర్మించుకున్నాడు దేవుడు. తన హస్తాలతో నిన్ను చెక్కిని నిన్ను ప్రాణ ఆయువు నీలో ఉండి పోకుండగా ఆయన యొక్క కాపుదల నీకు ఇచ్చి నిన్ను పెంచి పెద్ద చేసి ఆయా సమయంలో ఆయా సందర్భంలో నీకు కాపుదలు ఇచ్చి అనారోగ్యంతో బాధపడితే నీకు స్వస్థతనిచ్చి, నువ్వు పనిచేస్తున్న సమయంలో నీకు బలాన్ని ఇచ్చి, పని లేక గాలి తిరుగుతూ ఉంటే నీకు పని ఇప్పించి, నువ్వు వ్యవసాయం చేస్తుంటే వ్యవసాయాన్ని దీవింపజేసి, వ్యాపారం చేస్తుంటే వ్యాపారంలో దేవుడు దీవునికరంగా మార్చి ఆయన దీవించి, అర్థమైంది కదా. అలాగే ఆయన వర్షిట్టు ఒక్కొక్క వ్యక్తుల జీవితంలో ఒక్కొక్క మేలు చేసుకుంటూ వచ్చి, ఒక తల్లి ఒక తండ్రి తన పిల్లల్ని ఎలా అయితే పెంచి పోషించి, ఎలాగైతే చిన్నప్పటి నుంచి వాళ్ళ యొక్క కనుదృష్టి వాళ్ళ మీద ఉంచే వాళ్ళ కంటికి రెప్పలకి ఎలా అయితే కాపలా కాసుకుని ఎలా అయితే జాగ్రత్తగా చూసుకుంటారో, వాళ్ళ జీవితంలో చక్కబెట్టాలని తల్లిదండ్రులు ఎంత కష్టపడి ప్రయాసపడి వాళ్ళు ఉన్నతమైన పౌరుల కింద ఎలా అయితే తీర్చిదిద్దాలని అనుకుంటారో, అలా నీకు అన్ని విషయాల్లో కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సహాయం బట్టి నీకు సహాయం అందుతుంది. ఇద్దరు వ్యక్తులు కలిసి వ్యాపారం చేశారు, లాభం వచ్చింది. ఇద్దరు కలిపి 100 రూపాయలు వచ్చింది అనుకో, చెరుకు 50 రూపాయలు పంచుకోవాలి. ఇద్దరు కలిసి పనిచేశారు, చెరుకు 50 రూపాయలు పంచుకోవాలి. అప్పుడు ఈయన ఏమంటాడు, నీతో పాటు ఆయన కలిసి పనిచేస్తున్నాడు, నీకు సహాయం చేస్తున్నాడు, నీకు బలాన్ని ఇస్తున్నాడు, నీకు ఉద్యోగాన్ని ఇస్తున్నాడు, నువ్వు దేహంలోంచి ప్రాణం వెళ్ళకుండా నీకు కాపుదలు ఇస్తున్నాడు, ఆయన సహాయంగా ఉంటున్నాడు. నీ వ్యాపారాన్ని దీవించాడు, నీ చెరువులను దీవించాడు, నీ పాడి పంటలను దేవుడు దీవించాడు, నీ ఉద్యోగాన్ని ఇచ్చాడు, నీ స్థాయిని పైకి పెంచాడు. అప్పుడు ఆయన నీ దగ్గర నుంచే దశంభాగానే, నీ దగ్గర నుంచి అయినా సగం ఓటమని అడిగాడేంటి, నువ్వు చేస్తున్నావు దాంట్లో సగం ఉంటూ ఆయన కూడా పనిచేస్తున్నాడు. నీకు తెలియని రీతిగా, తెలియని రూపంలో, తెలిసిన విధానంగా కూడా నీకు సాయం చేస్తున్నాడు. మరి అప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నప్పుడు వ్యాపారం చేసావు, 100 కోట్లు వచ్చింది, 100 కోట్లు వచ్చిందంటే చెరుకు 50 కోట్లు పంచుకోవాలి కదా. దేవుడని నాకు ఇంత సహాయం చేసి అంత దీవించావు కదా అని ఆయన వంతు ఆయనకి ఇవ్వాలా వద్దా? నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నప్పుడు నాకు సాయం చేయమని అడుగుతున్నావా? దేవుడు ఒక్కో మెట్టుకుండా తీసుకొచ్చి 100 కోట్లు నీకు సాయం చేశాడా? చేసినప్పుడు ఆయన వాటా ఆయనకి ఇచ్చేవాళ్ళు వద్దా? వాటా ఎంత బలప్పుడు? సగం వాళ్ళు ఇద్దరు కష్టపడ్డారు కాబట్టి సగం వాటా ఆయనకి, సగం వాటా నీకు. కానీ ఆయన నీతిమంతుడు కాబట్టి, యథార్థమంతుడు కాబట్టి, మంచివాడు కాబట్టి, ప్రేమ కలిగిన వాడు కాబట్టి సగం వాడు నాకేం వద్దు. నేను అక్కడ కష్టపడి పనిచేసాను, నీతో పాటు నేను పనిచేసా, మరి ఏం చేస్తావు అని అంటే, నాకు 10%, 10% నాకు ఇచ్చి మిగతా 90% నువ్వు తీసుకొని, దేవుడు మంచివాడు కాబట్టి నీ దగ్గర 10 రూపాయలే తీసుకున్నాడు, 100కి 10 రూపాయలు తీసుకుని మిగతాదో నువ్వే ఉంచుకో. మరి 10 రూపాయలు నేను ఎలా ఇవ్వను? నీకు ఎలా సాయం చేయి? నువ్వు పరలోకంలో ఉన్నావు, నీకు నేను 10 రూపాయలు ఎలా ఇవ్వను అని అడిగావు. బాబా, నేను దేవుని సేవకుల్ని ఏర్పరచుకున్నాను. వారు ఎవరో తెలుసా? దేవుని ఇంటివారు, దేవుని పనివారు, దేవుని సొత్తైన ప్రజలవారు. వారు దేవుని యొక్క గుణలక్షణాలను ప్రచురము చేయటానికి దేవుడు ఏర్పరచుకున్న పనులు. దేవుని యొక్క సేవకులు దేవుని పనివారు, వారు దేవుని యొక్క గుణలక్షణాలు ప్రచురం చేస్తారు ప్రపంచమంతా. మరి అప్పుడు దేవుని దగ్గర వీళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి వీళ్ళకి జీతం కావాలి. ఈ జీతం ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. అందుకే దేవుడు ఏం చెప్పాడు? 10% అది వాళ్ళకి ఇచ్చే, సేవకులకి ఇచ్చే. నేను 50% నేను అడగట్లా, 10% వాళ్ళకి ఇచ్చే. వాళ్ళు ఎవరో నా పనివారు, నా గురించి ప్రచురం చేసేవారు. నీ ఒంట్లో బాగోకపోతే నీ కోసం ప్రార్థన చేసేవారు కన్నీటితోటి, నీ పరిస్థితి బాగోకపోతే నీ నిమిత్తం కన్నీటితో ప్రార్థన చేసేవారు నిన్ను దీవించమని నా దగ్గర గోచాడారు. నువ్వు దాగుపోతు, నువ్వు తిరిగిపోతు, నువ్వు దొంగోడు, నువ్వు మోసగాడివి, నువ్వు డ్రగ్గిస్ట్వి, నువ్వు భయంకరమైన వ్యక్తివి, నువ్వు సాడిస్టివి నువ్వు. అలాంటి సమయంలో ఈ దేవుని సేవకుడు నీ నిమిత్తం ఇతను ప్రార్థన చేసి నిన్ను మార్చమని దేవుని సేవకుడు ప్రార్థన
చేతనాడు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, వేదనతోటి దేవుని సన్నిధిలో మొరపెడతావు. నీ దగ్గరికి వచ్చి వాకింగ్ చెప్తున్నప్పుడు నువ్వు తునీకెరెత్తున్నావు. బాగుపడమని నేను చెబుతా ఉంటే నేను తునీకెరెత్తున్నావు. నువ్వు అయినా సరే సహించి నీ కోసం పనిచేస్తాను. ఎందుకు తెలుసా? నేను మంచోడి కింద తయారు చేయాలని. నువ్వు మంచివాడి కింద ఉండాలి, నువ్వు పరిశుద్ధుడిగా ఉండాలి, యథార్థవంతుడిగా ఉండాలి. పాప శరీరము ధరించుకున్న నీవు పరిశుద్ధముగా మార్చబడాలని నా దగ్గర ప్రార్థన చేసి కన్నీరు కార్చి నీ నిమిత్తము వీరు నా దగ్గర ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు వీళ్ళని బట్టి నేను ఏం చేస్తున్నాను తెలిసి, వీళ్ళ యొక్క ప్రార్థన నేను ఆలకించి నా పరిశుద్ధత నీకు ఇస్తున్నాను. నా పరిశుద్ధత నీకు ఇవ్వడానికి నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను. నేను మార్చడానికి నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను. నీలో పశ్చాత్తాపన కలగజేస్తున్నాను. అవతల వ్యక్తి పశ్చాత్తాపంతో నీ కోసం ప్రార్థన చేస్తున్నారు. నీలో పశ్చాత్తాపన కలిగినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు నా బిడ్డ కింద నువ్వు తయారవుతున్నావు. నీకు మారు మనసు వస్తుంది. నీకు పశ్చాత్తాపన వల్ల నీకు పరిశుద్ధత వస్తుంది. నీ తలంపులన్నీ మారిపోయి మంచిగా బతుకుతున్న సమాజంలో మంచిగా పోతుంది. అంతకుముందు ఎలాగ ఉండో తెలుసా? తాగుబోతు, దొంగోడు, మోసగాడు, ఎబిసేరు, డ్రగ్గిస్టివి, వ్యర్థమైన వ్యక్తులు, నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తులు, తునీకరించబడిన వారు. నీ ఇంటి వారే నేను తునీకరించారు. నీ భార్య నిన్ను తునీకరించింది. నీ రక్త సంబంధులే, నీ అన్నదమ్ములే, నీ స్నేహితులే నీతో దగ్గర పనిచేస్తున్న యజమాని నేను అవతల పొమ్మన్నాడు. అయ్యా, నా దేవుని సేవకుని నిమిత్తం ప్రార్థన చేశారు. అయ్యా, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోయ్యా, ఆ వ్యక్తిని జ్ఞాపకం చేసుకోండి. వారిని దీవించిన వారికి మారు మనసు రక్షణ అనుగ్రహించిన వారికి పశ్చాత్తాపన అనుగ్రహింపజేసి వారికి పరిపూర్ణమైన వ్యక్తుల కింద మార్చండి. వాళ్ళ ఉన్న అలవాట్లను మార్చేసిండి అని దేవుని సన్నిధిలో నీ నిమిత్తం ప్రార్థన చేయాలి. నీ నిమిత్తం నీ తల్లి ప్రార్థన చేయట్లే, నీ నిమిత్తం నీ తండ్రి ప్రార్థన చేయట్లే, నీ నిమిత్తము నీ భార్య, నీ పిల్లలు, నీ రక్త సంబంధులు నీ నిమిత్తం ప్రార్థన చేయట్లేదు. అదిగో నేను ఏర్పరచుకున్న దేవుని యొక్క సేవకులు ఉపవాసాలుండి కన్నీరు కారుతూ ఉన్నారు. మీలాంటి వ్యక్తులు మారాలని అలా పని చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూలి నేను ఇప్పిస్తున్నాను. ఇవ్వాలనుకుంటే ఇది, వద్దనుకుంటే మానేసేస్తున్నాను. నిబంధన అది. నా పనివాడికి నేను జీతం ఇప్పించుకోవాలి. అలా నిమిత్తం పని చేస్తున్నారు. అలా నేను త్యాగం చేసిన సిలువ యొక్క సువార్త ప్రపంచానికి తెలియపరుస్తున్నారు. ఎందుకో తెలుసా? మరణం పెట్టి ఉన్న నన్ను మరణాన్ని సైతం లెక్క చేయకుండా వారి ప్రపంచానికి నా మరణ యొక్క వార్తను ప్రపంచానికి తెలియపరుస్తున్నాడు. పరిశుద్ధత లేని మనుషులకి పరిశుద్ధమైన దేవుడు 2000 సంవత్సరాల కిందట మన కోసమైన శ్రమపడి చనిపోయాడు. ఇశ్రాయేలు దేశంలో కన్యమయ్య గర్భంలో పుట్టి పుంతు పిలాత అధికారం కింద శ్రమపడి ఆయన 3వ దినము తిరిగి లేచి ఉన్నాడని ప్రపంచమంతా దేవుని యొక్క వాక్యం ప్రకటిస్తున్నప్పుడు వారికి ఇబ్బందులు, వారికి బాధలు, వారికి అవమానాలు, వారికి దొక్కలో మరణం వచ్చి ఎదురుగుండా నిలబడిన నా సేవకులు జంకట్లేదు, జడవట్లేదు. అవసరం వస్తే తన దేహంలో ఉన్న ప్రాణం పోయినా పర్లేదు, నా యేసయ్యని మేము ప్రకటించాలని వాళ్ళు ప్రకటిస్తున్నారు. అలా మరణాన్ని సైతం లెక్క చేయట్లేదు. తీసుకుని సొక్కేలాగే దాన్ని లెక్క చేయట్లేదు. దాన్ని మనం సొక్క ఏం చేసుకుంటాం? మాసిపోతే తీసేస్తాం, మంచి బట్ట అయితే మళ్ళీ వేసుకుంటాం. అలాగే ప్రాణాన్ని కూడా తీసుకుని సొక్కేలా దాన్ని లెక్క చేయట్లేదు. దాన్ని ఇది కాకపోతే ఇంకో శరీరం మొత్తం మాకు ఇబ్బంది ఏమి లేదు. ఈ మన్ను అయిపోతున్న శరీరం మట్టిలోకి వెళ్ళిపోతే మహిమ శరీరం చేత మేము నింపబడి మహిమ శరీరం మేము ధరించుకుని మహిమ స్వరూపైన దేవుని దగ్గర ఆ పరలోక రాజ్యంలో మేము ఉంటామని మరణాన్ని సైతం లెక్క చేయకుండా నా దేవుని యొక్క సేవకులు వారు పనిచేస్తున్నారు. ఎవరి కోసమో తెలుసా? మీ నిమిత్తం. ఎందుకంటే నాకు ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో యుగ యుగాలు మీరు జీవించాలని 2000 సంవత్సరాల కిందట నేను ప్రాణం పెట్టి నా స్వరక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను. ఎవరైతే నన్ను నమ్ముతారో, ఎవరైతే నా యందు విశ్వసిస్తారో వారు నిత్య జీవం కలిగిన వారు. అలాంటి నా దేవుని యొక్క సేవకుల కోసం నేనేం చేస్తాను? నేను జీతం ఎత్తున్నాను. అది నా ఇష్టం. అది నేను పనిచేసిన నేను పనిచేసి ఉద్యోగం ఇచ్చినవాడు నేను, జీతం ఇచ్చినవాడు, నీకు జీతం ఇప్పించినవాడు నేను, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు నేను, నీ వ్యాపారాన్ని దీవించినవాడు నేను, నీ పాడి పంటలు దీవించినవాడు నేను, నీ చెరువులైతే అవి దీవించబడిన వాడిని నేనే, నేను గొప్ప చేసిన వాడిని నేనే. నీ స్థాయి మొదటికి కొద్దిగానే ఉంది, దాన్ని మహా అభివృద్ధి చేసిన వాడిని నేను అభివృద్ధి చేశానని దేవుడు వాడి